నమస్తే మిత్రులారా. నేను ఈరోజు చెప్పబోయే అంశము ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ చూశానండి. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంటులో ప్రవేశపెట్టిన నూతన విధానంపై అనగా చూడండి, ఇక్కడ ఆర్టికల్ రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు, కొత్త కొత్త నిబంధనలతో అవస్థలు, ఇప్పటికే స్లాట్ బుకింగ్లో తరచూ ఇబ్బందులు, పాన్ కార్డ్ తప్పనిసరి చేయడంపై కక్షిదారుల అసహనం అనే ఆర్టికల్ రాసి ఉన్నారు. దీని గురించి ఒక వివరణ ఇద్దామని మన ప్రభుత్వంకి ఒక చిన్న సూచనగా ఈ వీడియోని పంపిద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవల ప్రభుత్వం 2 పాయింట్ విధానం తీసుకొచ్చింది. దాని తర్వాత స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ స్లాట్ బుకింగ్ విధానం అంటే DQMS అనే విధానంలో స్లాట్ బుక్ చేసుకుంటే కక్షిదారుడు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి 10 నిమిషాల్లో తన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతా మంచిగానే ఉన్నది. కానీ ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల ఇక్కడ ఇంప్లిమెంటేషన్ సరిగా అవ్వక సర్వర్లు మొరాయించడం, ఈకేవైసీ ఆగిపోవడం, పీడీలు ఎర్రర్స్ రావడం, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన పబ్లిక్ గంటల కొద్దీ ఇక్కడే ఉండి నిరీక్షణ చేసి అలా రిజిస్ట్రేషన్ అవుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటున్నారు. ఇది ఎలా ఉండగానే ప్రభుత్వం వారు ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా పాన్ అనే అంశాన్ని తీసుకొచ్చి అది కంపల్సరీ చేసి పాన్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుందా అనే విధంగా ఈ కొత్త విషయాన్ని లేవనెత్తారు. దీనివల్ల ప్రజలకు ఏం చేయాలో తెలియక ఈ 4-5 డేస్లోనే కూడా చాలా రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. కావున ప్రభుత్వం వారు ఏదైనా ఒక సంస్కరణని, ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టే ముందే ప్రజలకి ఒక లిమిటెడ్ టైం ఇచ్చి, మీరు రాబోయే 20వ తారీఖు నుంచి లేకపోతే సమ్ డే నుంచి మీరు పాన్ కార్డు లేనిదే రిజిస్ట్రేషన్ జరగబడవు అనే ఒక నోటిఫికేషన్ జారీ చేసి అది ప్రజల వద్దకు రీచ్ అయ్యే విధంగా అవగాహన సదస్సులు, ఒక పేపర్ యాడ్స్ ఇస్తే చాలా బాగుండేదనేది నా యొక్క ఉద్దేశం. దీనివల్ల ఆటంకాలు ఏర్పడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం ఇచ్చే ఈ డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉండకుండా ఉంటాయని మనవి. జై హింద్.